నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాన్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మొక్కులు చాలామంది ఏదైనా సమస్య రాగానే, ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు అది నెరవేరితే నేను పలానా మొక్కు చెల్లిస్తాను అని చెప్పి మొక్కులు మొక్కుతూ ఉంటారు, ముడుపులు కడుతూ ఉంటారు రకరకాలుగా. అవి కొన్నిసార్లు చెల్లిస్తుంటారు, అనుకున్నవి నెరవేరగానే కొన్నిసార్లు అసలు చెల్లించడం మర్చిపోతారు. అది అనుకున్నాము మర్చిపోయామని కూడా వాళ్ళకి అసలు ఒక ఆలోచన అనేది రాదు. ఇలాంటివి మర్చిపోయినప్పుడు ఇబ్బందులు ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? లేదు అంటే వాటిని తీర్చుకునే అవకాశం మనకు వేరే రూపంలో ఏదైనా ఉందా? తప్పకుండా అమ్మా. ఒకటి, మొక్కులు అనేటువంటి విషయం గురించి మనం కొన్ని తెలుసుకోవాలి. ఏమిటి అంటే, మనకు పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళ అనుమతి లేనిదే మనం మొక్కుకునేటువంటి మొక్కు దేనికి కూడా విలువ ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు అంటే అమ్మ నాన్న, అత్త మామ. ఇప్పుడు నేనున్నా, మా అమ్మ నాన్నకి అనుమతి లేకుండా నేను ఏది మొక్కుకున్నా ఉపయోగం లేదు. అట్లా కొన్ని ఉంటాయి. అటువంటివన్నీ లేకుండా నేను మొక్కేసుకున్నాను అనుకుంటే అది అసలు ఆచరణలోకి పెట్టవలసిన అవసరం లేదు, దాన్ని అసలు దృష్టిలో పెట్టుకోకర్లా. ఇది అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ మొక్కుకున్నాము లెక్కలోకి రాదంటే మర్చిపోయినా పర్వాలేదు, ఇంకా అసలు దానికి సంబంధం లేదమ్మా. అసలు అది మొక్కే కాదు. ఎందుకంటే అసలు మనం ఒక ముడుపు కట్టాలి అన్నా, మొక్కుకోవాలన్నా దానికి ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలని దృష్టిలో ఉంచుకొని చేయాలి ప్రతి ఒక్కటి. ఎలా పడితే అలా చేయడం కూడా ధర్మం కాదు. ఏంటి ఆ ప్రమాణాలు? ప్రమాణం ఏమిటి అంటే, ఇప్పుడు కొంతమంది స్త్రీలు పాపం ఏం చేస్తారంటే, నా భర్తకి ఏది వస్తే నేను అది చేస్తా ఇచ్చేస్తా అని మొక్కుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఏదైనా ఒకటి మొక్కుకోవాలి అంటే నీ భర్త నీకు చెప్పాలి. అంటే భగవంతుడి విషయంలో ఏదైనప్పటికీ కూడా భర్త అనుమతితో చేస్తేనే అది నీకు ఫలితం వస్తుంది. అనుమతి లేకుండా నేను మొక్కేసుకున్నాను, మొక్కు తీర్చేసుకున్నాను అంటే మొక్కుకున్నా ఉపయోగం లేదు, మొక్కు తీర్చుకున్నా ఉపయోగం లేదు. మరి కొంతమంది అసలు భగవంతుని నమ్మని వాళ్ళు, మగవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి? వదిలేయటమే. ఓకే. అంటే ఇక్కడ మూలం ఏంటంటే అమ్మా, మనకు సౌభాగ్యవతి అని అతని నుంచే వస్తుంది. ఆ సౌభాగ్యవతిగా మనం ఎంతకాలము నిలబడి ఉంటాము అని అంటే, అతను కాదు అన్నది మనం చేసేంత వరకు. అతను కాదు అని ఆపేయాలి. అతను కాదు అన్న పని మనం చేశాము, అతనికి చెప్పకుండా మనం చేశాము, అక్కడితోటి మనకి హీనత అనేటువంటిది వ్యాప్తి చెందుతుంది. కనుక కొన్ని మనం అసలు పెట్టుకోకూడదు. అలాగే నేను కూడా, నాకు తల్లిదండ్రి ఉన్నారు, ఇంకా చెప్పండి అన్నయ్యలు 2 ఉన్నారు. కనుక నేను ఏదైనా మొక్కుకోవాలంటే నా తల్లిదండ్రి అనుమతి నేను తీసుకోవాలి. ఒకవేళ తల్లిదండ్రి లేరు, అన్నయ్య అనుమతి తీసుకోవాలి. కానీ అన్నయ్య అనుమతి అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. అయినప్పటికీ కూడా జ్యేష్ఠో పితృ సమాన ధర్మం నేను చెప్తున్నానమ్మా. జ్యేష్ఠో పితృ సమాన. కాబట్టి అన్నయ్య యొక్క అనుమతి తీసుకోవాలి. అన్నయ్య చేద్దాం అనుకుంటున్నాను, అన్నయ్య నీ ఇష్టం అంటే ఓకే. అలా చేసేటువంటి వాటికి వాల్యూ, విలువ ఉంటుంది. అయితే స్వతహాగా కూడా ఎన్నో రకాల మొక్కులు మొక్కేసుకుంటూ రకరకాలుగా ఈ మొక్కు తీర్చలేదు కాబట్టి ఈ కష్టాలు పడుతున్నాం, ఈ మొక్కు తీర్చలేదు కాబట్టి ఈ కష్టాలు పడుతున్నాం అని చెప్పి నిజంగా అనుమతితోటో ఆదేశాలతోటో మొక్కు కొనుక్కొని మొక్కు తీర్చుకోలేని చాలామంది ఉంటూ ఉంటారు. అయితే అటువంటి వారందరూ కూడా ఒక చిన్న పరిహారం చేయడం ద్వారా పరిపూర్ణంగా అందులో నుంచి బయటకు వస్తారండి. ఎలాంటి మొక్కుబడులు యొక్క మొక్కులు వాళ్ళకి లేకుండా బయటకు వస్తారు. రేపు కార్తీక పౌర్ణమి మర్నాడు 16వ తారీఖు మనకు శనివారము కృత్తికా నక్షత్రంతో వస్తుందమ్మా. రేపు 16వ తారీఖు శనివారం కృత్తికా నక్షత్రం. ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైన రోజమ్మా. ఆ రోజు నాడు ఎవరు ఏ దేవతలకి మొక్కులు మొక్కుకొని అది మర్చిపోయి తీర్చుకోలేక, ఎప్పుడు ఏ దేవుడికి ఎలా మొక్కుకున్నామో తెలియక, ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్న వారందరూ ఎంతోమంది ఉంటుంటారు. అలాగే కొంతమంది ముడుపులు కట్టేసేస్తారు, దేవుడి గుట్లో పెట్టేస్తారు, అది వెళ్ళలేరు, తీర్చుకోలేరు, మెంటల్గా అప్సెట్ అయిపోతుంటారు. అటువంటి వారందరూ కూడా ఆ శనివారం రోజు నాడు 16వ తారీఖు చక్కగా ఆ దేవత యొక్క హోమం నిర్వహించి ఆ హోమంలో యజ్ఞేశ్వరుడికి ఈ ముడుపులను సమర్పణ చేయండి. ఏ దేవత హోమం? మనం మనం ఎవరికో మొక్కుకున్నాం, అదే చెప్తున్నాను, ఎవరికి మొక్కుకున్నామో తెలియదు. తెలియనప్పుడు ఆదిదేవుడు, ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకరణమస్తుభ్యం ప్రభాకరణమోస్తుతే ఆదిదేవత అంటే మన సూర్యనారాయణ స్వామి వారిని కూడా మనం ఆహా. తీసుకోవచ్చు. ఆ రోజు కృత్తికా నక్షత్రం. 2 గ్రహాలు క్రూరమైనవమ్మ. ఒకటి శని, ఒకటి సూర్యుడు, ఇద్దరు తండ్రి కొడుకులు. అత్యంత క్రూరమైన గ్రహాలు ఈ 2. కానీ ఈ 2 చేసినంత మంచి ఇంకే గ్రహం చేయదు. ఆ 2 కలిసి వచ్చింది కనుక ఆ రోజు నాడు ఇప్పుడు మనం ఉన్నాం మన భారతీయ శంకరపీఠం. ఆ రోజు నాడు వెంకటేశ్వర స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, వీరరాఘవ స్వామి వారికి, లక్ష్మీనరసింహ వారికి ఇలా గ్రామ దేవతలు ఇలా కొంతమందిని తీసుకొని ప్రత్యేకంగా ఒక యజ్ఞం అనేటువంటిది నిర్వర్తిస్తున్నాము. అలా మీ ఇంట్లో ఒక చిన్న హోమగుండం, రుద్రహోమం లాంటిది పెట్టుకొని అందులో సూర్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసుకొని ఈ యొక్క ముడుపుల్ని మీ చేతులతో మీరు అందులో వేసుకొని అగ్నిహోత్రుడికి యజ్ఞ రూపంలో, ద్రవ్య రూపంలో ఆహుతిగా ఇచ్చేసేయండి. లేదా ఒకవేళ మీకు ఇంట్లో కుదరని పక్షం మనం చేసే చోటకైనా సరే వచ్చి వారి స్వహస్తాలతో వాళ్ళు హోమంలో దాన్ని వేసుకోవచ్చమ్మా. దానివల్ల ఏమవుతుందంటే దేవానాం ఆద్యమాహారం, భగవంతుడికి మనం ఏది ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి చేరాలి అంటే యజ్ఞద్రవ్య రూపంలో ఇస్తే మాత్రమే ఆయనకి చేరుతుంది. హుండీలో 4 రూపాయలు వేస్తామండి అంటే అది జీతాల కింద వెళ్ళిపోతుంది. ఇంకోటి చేస్తామంటే ఇంకో దాని కింద వెళ్ళిపోతుంది. నువ్వు కట్టేటువంటి ముడుపు ఏదైనా యజ్ఞ రూపంలో, ఒక హోమ రూపంలో, ఆ హోమంలో ద్రవ్యం ఆహుతిగా వేస్తే అది హుతమైపోయి భగవంతుడి దగ్గరికి అది వెళ్తుంది. ఇప్పుడు చాలా మంది డబ్బులే నేను నీ హుండీలో వేస్తానంటారు, చాలా రోజులుగా వెళ్ళరు, వేయరు. మరి అటువంటివి ప్రజెంట్ ఈ డబ్బులు అనేటువంటిది అక్కడికి వెళ్ళి మీరు వెయ్యలేకపోయారు, ఎక్కడన్నా క్రతువు జరుగుతుంది, ఆ క్రతువు ఆ ఒక్క రూపాయిని వినియోగించండి. ఓకే, అదేంటండి ఎట్లా వినియోగిస్తారండి? మీరు హుండీలో వేసే డబ్బులు స్వయంవారికి చెందుతున్నాయా, జీతాల కింద వెళ్తున్నాయా? వెళ్తున్నాయి. అంటే అది జనాలకు ఉపయోగపడుతున్నాయి, భగవంతుడికి ఉపయోగపడట్లేదు కదా. ఆ డబ్బు ఉంది, ఆ డబ్బుతో హోమం, ఆ హోమానికి 1 కిలో నెయ్యి ఇవ్వండి. ఏ ద్రవ్యం వస్తే ఆ ద్రవ్యం తీసుకొని ఇచ్చేసేయండి ఆ డబ్బుతో. కానీ మనం మొక్కింది ఒకందుకు, ఇచ్చింది ఒకందుకు, పర్వాలేదు. భగవంతుడికి కదండి మనం ఇవ్వాల్సింది. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు భగవంతుడు హుండీలో వేస్తే భగవంతుడు తినట్లా, భగవంతుడి దగ్గర చేరట్లా, సర్వకాలంగా అన్ని రకాలుగా అది వాడుకోవడం జరుగుతుంది. అదే ధనంతో ఒక హోమం జరుగుతుంది, 1 కిలో నెయ్యి ఇవ్వండి. ఆ ధనంతో ఏ వస్తువు వస్తే ఆ వస్తువు తీసుకొచ్చి ఇవ్వండి. అంటే మీరు ఇచ్చినటువంటి ధనము, ఆ ధనంతో తీసుకొచ్చిన ద్రవ్యము అప్పటికప్పుడు స్వయంవారికి వాడుతున్నాగా. అది హోమంలో ద్రవ్య రూపంలోనూ, నేతి రూపంలోనూ ఏ పదార్థాలు ఉంటాయి ఆ పదార్థాల రూపంలో అక్కడికక్కడ వాడే దాన్ని మనం భస్మం చేసేస్తున్నాం. అంటే మనకు ఉన్నటువంటి దోషాలు అక్కడికక్కడే కళ్ళ ముందే మనకు భస్మం అయిపోతున్నాయి. అది మనం గమనించుకోవాలి. భగవంతుడు అంటే ఇందాక మీకు ఒక మాట చెప్పాను, అసలు ముడుపులు మొక్కులు అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అని. ఈ ముడుపులు మొక్కులు చెల్లించుకోవటము అంటే భగవంతుడికి అగ్ని రూపంలో ఇవ్వటం. పిఎం పోస్ట్ మ్యాన్, అగ్నిహోత్రుడు మనకు ఆ మంత్ర అధిదేవతకి పోస్ట్ మ్యాన్గా ఉంటాడు. కాబట్టి కొన్ని చోట్ల మనం హోమం చేస్తున్నప్పుడు ద్రవ్య శుద్ధి లేకపోతే ఎంత పొగొస్తుందో మనం చూస్తూ ఉంటాం. ఒక కళ్ళు మండిపోతుంది, అసలు ఎంత విసిరినా ఏం చేసినా మంటదు. కొన్ని చోట్ల విపరీతంగా జ్వాల వస్తూ ఉంటుంది. ఎంత జ్వాల వచ్చిందో అంతగా దోషాలని కూడా దగ్ధమైపోతున్నట్టు. అక్కడ జ్వాల ఎక్కువగా వస్తేనే మంచిది. జ్వాల వస్తుంది అని అంటే అన్ని దగ్ధమైపోతున్నాయి అందులో. అంటే ఆ దగ్ధమయ్యే పదార్థాలు వేస్తేనే కదా జ్వాల వచ్చేది. అదే దగ్ధమయ్యే పదార్థాలు వేసినా, అంటే హుతమైపోయే పదార్థాలు వేసినా కొన్నిసార్లు మంట రాదు, విపరీతంగా పొగొస్తూ ఉంటుంది. అక్కడ మన దోషం ఏ స్థాయిలో ఉన్నదనేటువంటి విషయం కూడా మనకి అక్కడే తెలిసిపోతుంది. ప్రత్యక్షంగా మనం మొక్కుకున్నటువంటి ముడుపులో తీరిపోయినవి అని మనకు తెలిసిందంటే యజ్ఞ రూపంలోనే భగవంతుడికి మనం అందజేయాలి. ఆ యజ్ఞ రూపంలో అందజేసింది మాత్రమే భగవంతుడికి చెందుతుందమ్మా. తర్వాత ఏదైనా సరే అంటే చాలామంది కోపాలు వస్తాయి. తిరుమల వెళ్తున్నారు, చాలామంది నేను గుండు చేయించుకుంటాను మొక్కని చెప్పి గుండు చేయించేసుకుంటున్నారు. అదంతా ఒక హుండీలో వేస్తున్నారు. అక్కడ మొత్తం ఎక్కడికి వెళ్తుంది? అదంతా విగ్గులు అవి తయారయ్యే దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే అది వ్యాపార సముదాయంగా వెళ్ళిపోయింది అది. కానీ తీసినప్పుడు మన శని పోతుంది హెయిర్ ద్వారా అంటారు కదా, అది ఇంకా తర్వాత ఎటుపోతే మనకెందుకండి? అలా ఆలోచించకూడదా అండి? కేశాను ఆశ్రిత్య తిష్టంతి అంటే మన దరిద్రం పక్కబడికి రావాలా? వస్తుందా? అదేంటని ఎట్లా అంటారు? మీరు రూపాయికి నాకు ఇచ్చారనుకోండి, మీరు వడ్డీ తీసుకుంటున్నారుగా, మరి అట్లానే మీ నుంచి వదిలేసుకున్నారు, అది వేరే చోటికి విగ్గుల రూపంలో ఎక్కడికో వెళ్తున్నప్పుడు అది వేరే నెత్తి మీదకి వెళ్తుంది కదా అంతా. అవును,
ఓకే, మరి అప్పుడు అది కూడా కేశాను ఆశ్రిత్య తిష్టంతి అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా కేశాలను ఆశ్రయించి ఉంటాయండి. అందుకనే మనకు కేశాలంకరణ మీద చాలా ఆనందం ఎక్కువ ఉంటుంది. దాన్ని నిర్దిప్పాలని చెప్పి దానికి ఏవో రకరకాల షాంపులు పోయాలని చెప్పి ఫ్రీగా వదిలిపెట్టాలని చెప్పి అది గాల్లో అలా ఎగురుతూ ఉండాలని చెప్పి రకరకాలుగా అంటే దాన్ని ఆ ఒక్క కేశాలని ఎంత సుందరంగా మనం తయారు చేస్తున్నామో అంత పాపాలు మన దగ్గర చక్కగా చుట్టూతా ఆవహించి ఉన్నాయని మనం తెలుసుకోవాలి. ఆ కేశాలను మొత్తం తీసేస్తున్నాం, అక్కడ వదిలేస్తున్నాం. అది ఇప్పుడు తీసినవి కూడా అగ్నిలో వేయాలా మరి మరి ఏం చేయాలి వాటి? అదేంట అసలు అక్కడ ఇమ్మని ఎక్కడుంది లేదా? మొక్కు అనేటువంటిది నువ్వు 3 కత్తులు ఇస్తున్నావు. ఏ కాలక్రమేణా ఏ రూపేణ నువ్వు మొక్కు అనేటువంటిది తీస్తున్నావు అక్కడ. అసలు మొక్కు ఎప్పుడు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? నువ్వు మొక్కు ఇవ్వాలనుకుంటే ఇవాళ గుండు చేయించేసుకో, మొత్తం పైన మొత్తం గడ్డంతో సహా చేయించేసుకొని స్వామివారికి నేను ఇస్తాను మొక్కుకో. మళ్ళీ దాని మీద కత్తిరి పెట్టకుండా తీసుకెళ్ళి స్వామివారికి ఇవ్వు. మళ్ళీ నేను రోజు షేవింగ్ చేయించుకుంటాను అంటే అది మొక్కవదమ్మా. అంటే ఇంకెప్పటికీ అలా గుండుతో అట్లా నీకు మొక్కు చేసుకో. ఎప్పటికీ గుండుతో అనట్లేదమ్మా, నేను మొక్కు ఇద్దాం అనుకున్నావు, గుండు చేయించేసుకో ఇవాళ అంటే ఎందుకు గుండు చేయించుకోమంటున్నాను? ఆల్రెడీ కత్తిరి పెట్టిందే కదా ఇదంతా, లేదంటే ఇదంతా కత్తిరి పెట్టిందే కదా. ఆ శేషం వద్దు, మొత్తం తీసేసుకో. తీసేసుకొని స్వామి నేను నీకు మొక్కుకుంటున్నా అని అనుకో. 2 ఇంకొక మాట ఎంత కోపాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే వెంట్రుకలు రావు అంటే ఎవరు మొక్కుకోరమ్మా. అన్నాను కాదు, అంటే మొక్కు అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏది మొక్కు ఏది మొక్కు కాదు, ఏది మొక్కుకోవాలి, ఏది మొక్కు తీర్చుకోవాలి, మొక్కు తీర్చుకోవాలంటే ఏ విధానాన్ని అనుసరించాలనేటువంటి విషయం కూడా తెలియాలి కదా. అది తెలియకుండా నేను వెళ్ళి మొక్కు తీర్చేసుకుంటాను, నేను వెళ్ళి మొక్కు తీర్చేసుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్? అది నీ పాపాన్ని వదిలిస్తున్నావు అక్కడ. కేశాన్ని ఆశ్రిత్య దిష్టంతి. స్వామివారు ఏ మంగళ షాపుకి వెళ్ళి నువ్వు గుండు చేయించుకున్నా నీకు అన్నీ పోయినట్టు. అక్కడికి వాళ్ళు మొత్తం చెత్త తీసి పడేస్తున్నారు, తీస్తున్నారు. ఇక్కడ మొత్తం తీసి కోట్ల రూపాయలకి బిజినెస్ చేస్తున్నారు. అదంటే వేరే వాళ్ళకి పాపం వస్తుంది కదా. నీ ముడుపులు మొక్కు పొడుపులు. అందుకనే స్వామివారు ఏమంటారంటే నువ్వు మొక్కు తీద్దాం అనుకున్నావు కదా, పెంచిన తర్వాత పంచశిఖలు ఉంటాయి. 1 2 3 4 5 4 దిక్కులు వచ్చి ఇక్కడ శిఖ వస్తుంది. పంచశిఖలుగా ఉపనయనం అప్పుడు పెడుతూ ఉంటారు. అలా 5 చోట్ల నుంచి తీసుకో వెంట్రుకల్ని, దాన్ని ముడుపు కట్టుకో. దాన్ని ఈ పూర్ణఫలం కొబ్బరిపాయ అవి తీసుకొని అగ్నిహోత్రం హోతం చేసి ఏదైతే నువ్వు అగ్నిహోత్రం హోతం చేశావో అది మాత్రమే నా వద్దకు చెందుతుంది. అలా చేయింది ఏది నా వద్దకు నీకు చెందదు. ధనం ఉంది, ఆ ధనం నువ్వు అగ్నిహోత్రంలో వేయద్దు. అగ్నిహోత్రంలో వేసేటువంటి పదార్థాలుగా ఆ ధనాన్ని వినియోగించు. అప్పుడు నీ స్వహస్తాలతో నువ్వు ఇచ్చినటువంటి ఫలితం నీకు వస్తుంది. నీ యొక్క మొక్కు అనేటువంటిది నీ కళ్ళెదురకుండా మొక్కు తీర్చేసుకుంటావు. ఆ పాపం ఏదైతే ఉంటుందో అక్కడ భస్మం అయిపోతుంది. అది కదా కావాల్సింది మనకు. అది కాకుండా మన ఇష్టం నేను ఇచ్చేస్తా అంటే అవ్వదమ్మా. దీని గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా అవాక్కులు చవాకులు వేస్తారు. సిద్ధం అన్నింటికి నాకు సమాధానం చెప్పడానికి ఇబ్బంది లేదు. కనుక 16వ తారీఖు రోజు నాడు నువ్వు ఏదైతే అనుకున్నావు, ఏదో గుర్తుంది, ఏదో గుర్తులేదు, ఏదో అనుకున్నాను కాబట్టి ఇట్లా ఉంది, ఏదో మొక్కుకున్నా మొక్కు తీర్చలేకపోయా కాబట్టి ఇలా అనిపిస్తుంది అనేటువంటి మెంటల్గా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా 16వ తారీఖు రోజు నాడు ఖచ్చితంగా తన ఇంట్లోనో తన ఇంటి దగ్గర దేవాలయంలోనో మన పీఠంలో చేసే చోట ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆ వస్తువుని తీసుకొచ్చి అగ్నిహోత్రంలో వేయటమా, ఆ ధనం ముడిపు కట్టం, ఆ ధనంతో వస్తువు తీసుకొచ్చి ఇవ్వటం అనేటువంటి విషయాన్ని కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అందు నుంచి బయటపడతారమ్మా. తరుణోపాయం అంటే ఇదే అది విషయం. గురుగారు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది నదీ స్నానాలకి, దీపారాధన. కార్తీక దీపారాధనకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళకు ఇలా సుష్టి మైల ఇలాంటివి అంటుంటారు కదా, వీళ్ళు నిత్య దీపారాధన చెయ్యొచ్చు అని చెప్పి మనం ఈ మధ్య కాలంలో వింటున్నాం. అయితే నిత్య దీపారాధన వరకు అయితే ఓకే, కానీ కార్తీక మాసం అంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది దీపానికి. మరి కార్తీక దీపానికి ఈ కార్తీక దీపాలు వాళ్ళు వెలిగించే అవకాశం ఉందా? మళ్ళీ ముఖ్యంగా అంటే ఉసిరికాయ దీపాలని చెప్పి, పిండి దీపాలని చెప్పి, 365 ఒత్తులని చెప్పి రకరకాల దీపారాధనలు ఉన్నాయి. నదిలో దీపాలు వదలటం కానీ, దీపదానాలు కానీ, ఇవన్నీ ఆ సృష్టిలో ఉన్న వాళ్ళు, ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు చేయడానికి అవకాశం ఉందా? అదే మీ ప్రశ్న. చేస్తే ఏమన్నా దోషమా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తాను. కార్తీక మాసము అన్నాం కదా, కార్తీక మాసము అనేటువంటిది చైత్రాది 12 మాసాలలో ఒకటి, 12 మాసాల్లో ఒకటి. ప్రత్యేకంగా 12 మాసాలకి తప్పించి 13వ మాసంగా రాలేదు ఒకటి. కాబట్టి చేయటంలో ఎలాంటి సందేహము లేదు, శుభ్రంగా చేసుకోవచ్చు అంటానికి ఒక మూలం. ఇకపోతే 2, అసలుకు మనకు అశౌచం అంటే ఎన్ని ఉన్నాయి?
ఏ కారణరీత్యా వస్తాయి, ఏటి సూతకం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. జాతాసూచము, మృతాసూచము, మాసాసూచము. అంటే జాతాసూచం అంటే పుట్టినప్పుడు, మృతాసూచం చనిపోయినప్పుడు, మాసాసూచం ఆడవాళ్ళకి నెల వచ్చేటువంటి ఇబ్బందులు. ఆ ఇబ్బంది వచ్చినప్పుడు అది సహజంగా అందరికీ తెలిసింది, ఆచరించకపోయినా ఏది పనికిరాదు అని. జాతాశౌచం 10 రాత్రులు, మృతాశౌచం 10 రాత్రులు, 11, 12 రోజులు. 12వ రోజు ఎప్పుడైతే కనుకంటే బయట అందరికీ తెలియాలంటే పెద్ద కర్మ అని అంటారు. మా ఇళ్లలో దాన్ని సపిండీకరణము అని అంటారు. ఆ సపిండీకరణం అనేటువంటిది పూర్తయిన తర్వాత ఇతఃపరం ప్రేత శబ్దో నాస్తి అంటారు. అంటే అప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆ పేరు చెప్పిన తర్వాత ఆ పేరు పక్కన శర్మ శాస్త్రి అని పెట్టకుండా ప్రేత అని పెడతారు. వసురూపం అనేటువంటిది కాకుండా, అంటే శాస్త్ర శర్మణ వసురూపం, రుద్రరూపం, ఆదిత్య రూపం 3 ఉంటాయి. ఈ రూపాలు కాకుండా ప్రేత అనేటువంటి పదం వస్తుంది. 12వ రోజు ఎప్పుడైతే కనుక సపిండీకరణం అయిపోతుందో అక్కడతో ప్రేత అనేటువంటిది పోతుంది, ఇక ఆ పదం రాదు. ఎప్పుడైతే ఆ పదం పోయిందో వసురూపం అనేటువంటిది వచ్చేసింది. కనుకనే 12 రోజులు చేయనట్టుంది. 12 రోజుల నాడు మొదటి మాసికం పెట్టి భోక్తలకి భోజనాలు పెడుతుంటారు. బంధుమిత్రాదులతో కలిసి భోజనం చేస్తారు. సాయంత్రము శుభస్వీకరణార్థమిదం వస్త్రతాంబూలం అని ఆశీర్వచనం చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఆశీర్వచనము? నాయన, తల్లిగారో తండ్రి గారో ఎవరో గతించారో, అయిపోయింది, నైమిత్తికం పూర్తయిపోయింది. ఇక నిత్య జీవితంలోకి వెళ్ళిపోక పూర్తిగా రేపటి నుంచి ఇవన్నీ ఇక్కడతో అయిపోయినాయి. నీకు శుభస్వీకరణార్థమిదం వస్త్రతాంబూలం, నీకు మళ్ళీ నూతన వస్త్రాలు ఇచ్చాం, తాంబూలం ఇచ్చాం, బొట్టు పెట్టేశాం, అయిపోయింది. ఇక రేపు ఉదయం నుంచి యథావిధిగా నీ నిత్య జీవితంలోకి నువ్వు వెళ్ళిపో. ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అది లేదు ఇది లేదు అనేటువంటిది ఎక్కడా కూడా సబ్జెక్టు లేదు. ఇక నీ యథావిధిగా నీ నిత్య జీవితంలోకి నువ్వు వెళ్ళిపో అనేటువంటిది అక్కడ విధానం. అయితే దీని గురించి నేను రీసెంట్గా కొన్ని విన్నా, ఇది పనికిరాదు, చేయకూడదు, ఏటి సూతకం ఉంది అని చెప్పి. నాకు 2 విషయాలు అర్థంగానే ఉన్నాయి. ఎవరిని అడిగినా నాకు సమాధానం చెప్పట్లా. ఏమిటి ఆ 2 అని అంటే చివరికి నేను తెలుసుకున్న తర్వాత దానికి ఏమిటి అని అంటే, మనిషి చనిపోయిన తర్వాత మొదటి 6 నెలల్లో ఆడపిల్ల పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చాలామంది అన్నారు, చేసి ఉన్నారు. అలానే ఇంట్లో మనిషి చనిపోతే ఇక దేవాలయాలకి వెళ్ళకూడదు, దీపారాధనలు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే ఎవరో ఉద్యోగస్తులు ఉంటారు, గుళ్ళో పనిచేస్తుంటారు, వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు, గుళ్ళోకి వెళ్తే మానేస్తున్నారా? మానేరు. అంటే కొన్ని చెప్పడానికి పనిచేస్తాయా, ఆచరించడానికి పనిచేయవా? నా డౌట్లు. అంటే వృత్తిరీత్యా చేసే వాటికి మినహాయింపులు ఉంటాయని అంటారు కదా శాస్త్ర ప్రకారంగా, అలా కాదా? తప్పమ్మా. వృత్తిరీత్యా అంటే బ్రాహ్మణతలు ఒకటి కింద బానిస వృత్తి చేయమని లేదు కదా, అనలేదు. కుల వృత్తి చేసుకోమని ఉంది. ఒకళ్ళ కింద బానిసగా ఉద్యోగం చేస్తూ వచ్చే జీతం తీసుకుని బతకమని లేదు కదా. నువ్వు చేయరాంది చేస్తున్నావు, మరి దానికి దీనికి సంబంధం ఎట్లా వచ్చింది మీకు? కాబట్టి అది చాలా తప్పు మాట. అంటే తప్పించుకోవటం కోసం ఎన్నైనా చెప్పచ్చు, మనం తప్పించుకోవడం కోసం ఎన్నైనా మన మార్గాలను వెతుక్కోవచ్చు. ఇదైతే నేను దీని గురించి అసలు అన్వేషణ చేశా. 1836 నుంచి ధర్మశాస్త్రాలు గ్రహించి ఏమిటి అసలు విషయం. ఆ 1836లోనే 3వ ప్రింటింగ్ అది. అసలు ఏంటి అనేటువంటి విషయాల గురించి నేను ప్రస్తావన తీసుకొని వస్తే నాకు తెలిసింది ఏంటంటే, పూర్వకాలంలో మనిషి గతించినప్పుడు 100 సంవత్సరాలు తండ్రికి ఉంటే 80 సంవత్సరాలు కొడుక్కి ఉండేవి. సంవత్సరాంతము అశౌచంతో ఉండేవారు, ఎవరింటికి ఎవరు వెళ్లకుండా. కాలాలు మారుతుంది, దేశ కాల దేహ ధర్మ వైపరీత్య. ఇప్పుడు ఏంది, ఎవరు ముందు పోతున్నారు ఎవరికి తెలియట్లా, ఎవరు ఎంతకాలం ఉంటున్నారో తెలియట్లా, లేదు. జీవితం అనేటువంటిది పూర్వకాలం లాగా ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటే కడుపుకి అన్నం తిని ప్రశాంతంగా వెళ్ళిపోవడం అనేటువంటిది లేదు. దేశకాల దేహ ధర్మ వైపరీతి శంకయ స్వహ సత్య సపిండీకరణం కర్తు అని చెప్పి ఆ సంకల్పాన్ని చేసి 12 రోజుల నాటికి సపిండీకరణం చేసేస్తున్నారు. నీకు ఆ సంవత్సరాంతము కూడా లేదు కదా. కొంతమంది దీనికి ఏమంటారంటే సంవత్సరాంతము కూడా మనకు 12 రోజులు, వాళ్ళకు 12 రోజులు, మనకు 12 నెలలు అంటారు. ఓకే, ఒప్పుకుంటా. ఈ 12 నెలలు అశౌచంతో ఉండాలి, 12 నెలలు అశౌచంతో ఉండాలి. ఈ మధ్యలో ఉన్న వ్యక్తి పోతాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? కర్మ అందరికీ చెడుతుంది, పిశాచాలే రోడ్డు మీద పడి తిరుగుతూ ఉంటారు. కనుక
ఈ దేశకాల దేహధర్మ వైపరీత శంకయా స్వహ సద్య అని చెప్పి 12వ రోజుతోటి దాన్ని పరిపూర్ణంగా సమాప్తం చేసి ఉన్నారు. నిత్య నైమిత్తిక కర్మలు వీటిని అంటారు. నిత్య కర్మలు అని అంటే 360 రోజులు మనం ఆచరించేది. నైమిత్తిక కర్మలు అంటే మనిషి పుట్టడము, మనిషి చనిపోవటము, లేదా ఈ పండగలు రావటము, నవరాత్రులు ఇటువంటివి వచ్చేవన్నీ కూడా నైమిత్తికము. అవి ఇన్ని రోజులు అని ఉంటాయి అంతే, సంవత్సరాల తరబడి ఉండవండి. ఇన్ని రోజులు, ఆ రోజులతో అక్కడికి సమాప్తం అయిపోతుంది. అనంతరం నిత్య జీవితంలోకి నువ్వు వచ్చి నీ విధానం అనుసరించుకోవటమే. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా సందేహంగా ఉండి చేయొచ్చా చేయకూడదు అనేటువంటి విషయాలు లేదు. శుభ్రంగా కార్తీక దీపాలు పెట్టుకోండి, 360 పెట్టుకోండి, 3,60,000 పెట్టుకోండి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎలాంటి ఒక్క దోషము ఉండదు. ఎందువల్ల మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటే, మొదటిగా శ్రీకృష్ణ యజుర్వేదం క్రమాంతం నేను పూర్తి చేశానమ్మా. తర్వాత స్మార్తం పంచదశ కర్మలు పూర్తి చేశాను. తర్వాత షోడశం అంటారు, చనిపోయినటువంటి వ్యక్తికి క్రతువులు చేయించడం, అది పూర్తి చేశాను. అందులోనే పై స్థాయి బ్రహ్మమేధ ప్రయోగం అది పూర్తి చేసి ఉన్నాను. 1836 నుంచి సంబంధించిన ధర్మశాస్త్రాల పుస్తకాలను దగ్గర పెట్టుకొని ఎప్పుడు వాటిని చూస్తూ అసలు దేని విధానం ఏంటి అనేటువంటి విషయం చూస్తూ ఉంటా. ఇంతకన్నా ఎవ్వరికీ అర్థం కానిది, ఎవ్వరికీ తెలియదంటే మా ఇళ్లల్లోనే పూర్తిగా దీని మీద ఉన్నటువంటి వాళ్ళకి మినహాయిస్తే ముడివిడి జ్ఞానంగా ఉన్న వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. మనిషి చనిపోయిన తర్వాత చేసేటువంటిది పితృయజ్ఞము అంటారమ్మా. అంత్యేష్టి, అంత్యేష్టి అంటే పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే చాలా గొప్పది, మరలా చేసేటువంటిది కాదు. మనం ఇంట్లో వ్రతం చేసుకుంటాం, మళ్ళీ చేసుకుంటాం, కానీ ఒక మనిషికి చనిపోయిన తర్వాత చేసేటువంటి 12 రోజుల ప్రక్రియ మళ్ళీ చేసేటువంటిది కాదు. మహిళా అశౌచం ముట్టుకోవద్దు అని ఎందుకంటారంటే, ఆ సమయంలో కర్మ చేసేటువంటి వ్యక్తులు పూర్తిగా కూడా మడితో ఉంటారు. వారి వంట వారి కుంపట్లో వండుకొని తింటూ మడితో ఉండాలి. ఎవరైనా కనుక ఏ కారణం చేతనైనా వాళ్ళని కనుక ముట్టుకుంటే వాళ్ళకి కర్మ భ్రష్టుత్వం చెందుతుంది. కనుక మహిళా అశౌచం ముట్టుకోవద్దు, అది ఒక దీక్ష వాళ్ళది. ముట్టుకుంటే స్నానం చేయాలి అనేటువంటిది పెడితే బయట వాళ్ళ గబిక్కిని ముట్టుకోకుండా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇట్లా చెప్తే కానీ అర్థం కాదు ఎవరికి. వాళ్ళు మడిగట్టుకున్నారంటే మడిగట్టుకుంటారని ముట్టుకుంటాం వెళ్ళి. వాళ్ళు మహిళ నాన్న అశౌచం ఉంది ముట్టుకోవద్దంటే వామో ఎందుకు వచ్చింది తలనొప్పి, స్నానం చేయాలని ఉంటాం. ఇలా కొన్ని ధర్మంగా పెట్టి ఉన్నారు. దాన్ని కూడా మన వాళ్ళు భూతద్దంలో చూసేసి ఇది పనికిరాదు అంటారు. మీ అందరికీ కూడా చెబుతున్నానండి, మరీ చెబుతున్నాను. కార్తీక మాసం శుభ్రంగా ఈటతుల యొక్క సూతకం అనేటువంటి విషయాన్ని వదిలేసేయండి. 12వ రోజు పెద్ద కర్మతోటి కంప్లీట్. ఎప్పుడైతే కనుక మనందరికీ కూడా అక్కడ కూర్చోబెట్టి ఆ కర్మ చేసిన వాళ్ళకి వస్త్రాలు ఎప్పుడైతే ఇచ్చి అక్షతలు వేసి ఆశీర్వచనం చేశారో, 10 మందితో కలిసి మృష్టాన్న భోజనం చేశారో, అక్కడతోటి మొత్తం అంతా అభిషేకాలు అన్ని శుభ్రంగా ప్రతి ఒక్కటి భగవదారాధనకి సంబంధించిన ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు. చేసుకోవద్దు అని అన్నారు అని అంటే ఎవరైనా తప్పకుండా అని మేము మానేస్తాము. కాకపోతే మనిషి చనిపోతే 6 మాసాలలో ఆడపిల్లకి పెళ్లి చేస్తే కన్యాదాన ఫలితం వస్తుందని చెప్పి ఎంతోమంది బ్రాహ్మణుల ఇళ్లలో చేసి ఉన్నారు, మేము చూసి ఉన్నాం. ఎలా చేశారు అంటే, ఒక వివాహం చేయాలంటే ఎన్నో కృతువులు చేసుకురావాలి. అన్ని నూతన వస్త్రాలు, బంగారం అన్ని ఎటు జడి కొనుక్కురావాల్సి వస్తుంది. పితృదేవతలతో అందరిని పిలవాల్సి వస్తుంది. అది పనికొచ్చింది, ఇది ఎందుకు పనికిరాదు అనే ప్రశ్న వేయమనండి చాలు, ఇక సమాధానాలు దానికి అంతే పరిస్థితి. కాబట్టి ఎలాంటి భయము లేదు, శుభ్రంగా నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే రేపు అమావాస్య రోజు నాడు, కార్తీక అమావాస్య డిసెంబర్ 1 నేను లక్ష దీపోత్సవం చేస్తున్నా. శుభ్రంగా అందులోకి వచ్చి లక్ష దీపోత్సవాల దీపాలు వెలిగించుకోమనండి. ఇన్ని రోజులు మేము ఏదో ఒక సందేహంతో వెలిగించలేకపోయామని అంటున్నారు కదా, అన్ని దీపాలు వచ్చి వెలిగించుకోమనండి. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ దోషము లేదమ్మా. ఆ అనుమానమే ఒక దోషం, అనుమానమే పెనుభూతం. మన జీవిత నాశనాలను అయిపోవడానికి కొన్ని రకాలుగా మనం మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాలు చేస్తే ఇది అవుతుంది, ఏమీ కాదు. నిత్య జీవిత విధానం అనుసరిస్తున్నావు కాబట్టి నీకు పుణ్యమైతే వస్తుంది, పాపం నీకు అంటది, అంతవరకు గ్యారంటీ. అదమ్మా విషయం అయితే. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.